సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం కొనసాగిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర 2-3 రోజుల క్రితం ఏదో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నరేష్ ఎనర్జీ 10 మందితో సమానం, రాత్రి అయిన తర్వాత ఇక నా వల్ల కాదంటూ చెప్పేస్తానని వ్యాఖ్యానించింది. ఆ మాటలకు ముందు పవిత్ర లోకేష్ ఏం మాట్లాడిందో, ఎందుకు అలా మాట్లాడిందో ఎవరికీ అవసరం లేదు. జస్ట్ 10 మందితో సమానమైన విజయం రాత్రి అయితే నా వల్ల కాదని చెప్తాననే మాటలు మాత్రమే ఉండేలా కట్ చేసి వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకేముంది, దానికి కావాల్సినంత రచ్చ, జరగాల్సిన రచ్చ జరుగుతూనే ఉంది. పవిత్ర లోకేష్ మాట్లాడిన మాటలకు దెబ్బకు అమెరికా డొనాల్డ్ ప్రమాణ స్వీకార పర్వం కూడా వెనక్కి పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా నేటి కాలంలో సెలబ్రిటీలాగా ఉండటం లేదు. వారు కూడా బి గ్రేడ్ స్థాయిలో మాట్లాడుతున్నారు, విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. చివరికి పడక గది ముచ్చటను కూడా చెప్పకుండా ఉండటం లేదు. అయినా ఇలాంటి వారిని మన సమాజం సెలబ్రిటీలుగా గౌరవిస్తోంది. చివరికి వారి కటౌట్లు పెట్టి మేకపోతులను బలిస్తోంది, పాల ప్యాకెట్లతో అభిషేకం చేయిస్తోంది. నిజానికి పవిత్ర మాటల్లో నరేష్ యాక్టింగ్, సిన్సియారిటీ, డెడికేషన్ ని కొనియాడారు. కానీ కొందరు యూట్యూబర్స్, నెటిజన్లు కేవలం రాత్రి అలిసిపోతాను అన్న పవిత్ర మాటలను కట్ చేసి వైరల్ చేస్తున్నారు. సెలబ్రిటీల పరువు తీస్తున్నారు. నరేష్ గొప్పతనంపై పవిత్ర మాట్లాడితే దాన్ని కూడా కొందరు నెటిజన్లు ఇలా వాడుకోవడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో మనం చూడాలి.